సార్ తెలుగు సినిమా పాట అనగానే ముందు మనకి గుర్తొచ్చేది అందరికీ ఎక్కువగా మోర్ పాపులర్ వేటూరి సుందరరామూర్తి గారు. అవును, ఆయన సరస్వతి పుత్రుడు అండి సార్. వేటూరి సుందరరామూర్తి గారు. వేటూరి సుందరరామూర్తి గారితో ఆయన సింగిల్ కార్డు పాటలన్నీ రాసినటువంటి సినిమా సిరిసిరిమువ్వ. ఆ సినిమాకి నేను పనిచేశాను కె విశ్వనాథ్ గారి దగ్గర. అందులో అన్ని పాటలు ఆయనే రాశాడు. ప్రతి పాట ఒక ఆణిముత్యం. జుమ్మందినాదం ఆ పాట, అసలు ఆ పాట మీద ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేశారు. సో అందులో జుమ్మందినాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల అని అంటాడు. అందులో ఎదలోని సొదల ఎలదేటి రొదల కదిలేటి నదిల కలల వరదల అంటాడు. సొద అనేటటువంటి మాటని మనం ఏంది ఇది సొద అని అంటాం, కానీ ఆయన చక్కగా ఉపయోగించాడు. ఎదలోని సొదల ఎలదేటి రొదల కదిలేటి నదిల కలల వరదల అంటాడు. ఆ రైము, ఆ మెత్తటి పదాలు, డాన్స్కి పనికొచ్చేటటువంటి రిథమ్కి సరిపోయేటటువంటి నడక ఎంత అద్భుతం. అందులో అంటాడండి, చినుకు చినుకులో చిందు లయలతో అంటాడు. చిటపటమని చినుకులు పడుతుంటే అందులో లయ ఉంటుందంట, అందులో తాళం ఉంటుంది. చినుకు చినుకులో చిందు లయలతో కురిసింది తొలకరి జల్లు విరిసింది అందాల హరివిల్లు అంటాడు. చినుకులు పడుతూ ఉంటే అర్థం సార్, ఆ చినుకుల్లో ఆ వర్షం పడేటప్పుడు ఇంద్రధనుస్సు కూడా ఫార్మ్ అవుతుంది. సో దాన్ని విఎస్ఆర్ స్వామి గారి సిరిసిరిమువ్వలో కరెక్ట్గా ఆ టైంకి ఏదో ఇంద్రధనుస్సు వచ్చింది, అద్భుతంగా తీశాడు. అది వేరే విషయం. ఆ పాటలో ఆ మాటలో వేటూరి సుందరరామూర్తి ఏమి రాసినా ఓకే విశ్వనాథ్ గారికి, అంత ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన. తర్వాత సిరిసిరిమువ్వలోనండి జయప్రద మూగదు కదా, మొత్తానికి పెళ్లి చేసి పల్లకిలో పంపిస్తుంటే ఈ చంద్రమోహన్కి, ఈ చంద్రమోహన్ ఏమో డబ్బు వాయించుకునేటటువంటి ఒక నిమ్న జాతి వ్యక్తి. ఈ అమ్మాయి అంటే అభిమానం, ఈ చంద్రమోహన్ అంటే అమ్మాయికి అభిమానం. అది ఒక మోగ ప్రేమలాగా గమ్మత్తుగా సెలబ్రిటీ మీద నడిచింది వాళ్ళ ప్రేమ. పెళ్ళయి పల్లకి మీద పెళ్లి కొడుకుతో వెళ్ళిపోయేటప్పుడు డప్పు పట్టుకొని చంద్రమోహన్ పాడుతూ సాగనంపుతాడండి. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందరిది పూచిన కొమ్మ, పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ. పుత్తడి బొమ్మకి పూచిన కొమ్మకి రైము పెట్టాడు ఆయన సుందరరామూర్తి గారు. తర్వాత అందులో అద్భుతమైన లైన్ వర్డ్స్, ఆరాణి పాదాల పారాణి జిలుగులో నీ రాజభోగాలు పాడని తెలుగులో, ముడివేసిన కొంగునే గుడి ఉంది చూసుకో, గుడిలో నీ దేవతను గుండెలో కలుసుకో, పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ అని పాట పాడుతూ డప్పు వాయిస్తూ కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉన్నా కూడా వాటిని కంట్రోల్ చేసుకుంటూ అమ్మాయిని పెళ్లి కూతురిని సాగనంపుతూ చంద్రమోహన్ అటు పాడినటువంటి పాట ఎంత గొప్పగా రాశాడండి వేటూరి సుందరరామూర్తి గారు. ఆ సందర్భం గురించి మీరు చెప్తుంటేనే నాకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయన కవిగా ఎంత లోతుకెళ్ళి ఆ పదాలు రాయాలి. అవునవునవును. సో అందులో ప్రతి పాట ఆణిముత్యమేనండి. అన్ని పాటలు ఆయన రాశాడు. అంత అద్భుతమైనటువంటి పాటలు రాసిన ఆయన కూడా మాస్ సాంగ్స్ కూడా అంత అద్భుతంగా రాశాడు. సార్ నాకు బాగా గుర్తు, వారికి చాలా ఏజ్ అయిపోయింది. నేను అప్పటికి నాకు ఒక ఊహ వచ్చింది, సినిమా తెలుస్తుంది, సమాజం తెలుస్తుంది, చాలా ఏజ్ అయ్యింది ఆయనకి. ఆ ఏజ్ లో ఆయనకు ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు ఏదో సంథింగ్ ఏదో వస్తుంది, టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది, ఆయన తీసుకోవడానికి వస్తున్నారు. ఆయన రాసిన పాట ఏందో తెలుసా సార్? అవార్డు వచ్చింది ఏ పాటకో తెలుసా? వయస్సునమ్మి, కంట్రీ సినిమాలో వయస్సునమ్మి తాకెనమ్మి. ఆ ఏజ్ లో ఆయన ప్రయోగాలండి. తర్వాత ఒక సినిమాలో పాట రాస్తాడు, ఆకిస్తా ఒక్కిస్తా సున్నంతో పొక్కిస్తా రాస్తాడు. ఆ రైము తర్వాత ఆ థాట్ కూడా
అలా ఉంటుంది. సార్ ఒకసారి ఈ వేటూరి సుందరరామూర్తి గారు, బాలు గారు, చక్రవర్తి గారు మంచి కాంబినేషన్ అది. ఆ? వీళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారు, చక్రవర్తి గారు ఏవో రేట్లు ఏవో పెంచారంట. ఇప్పుడు వాళ్ళకి మంచి మార్కెట్ వచ్చింది కదా, జనరల్గా రేట్లు పెంచుతారు. సార్ మరి వేటూరి సుందరరామూర్తి గారు రేట్లు ఈయన కూడా పెంచాలి కదా, ఈయనేమో డబ్బుల విషయంలో అమాయకుడు, ఆ విషయం తెలియదు ఈయనకి. తర్వాత ఒక సాంగ్ రికార్డింగ్ అవుతుంది. సాంగ్ రికార్డింగ్ అవుతుంటే వాయిస్ రూమ్లో బాలసుబ్రహ్మణ్యుడు పాట ప్రాక్టీస్ చేస్తున్నాడు. వేటూరి సుందరరామూర్తి గారు ఇక్కడ కూర్చున్నాడు, ఆయన పక్క నేను కూర్చున్నా. గొంతు బాగలేదు, బాలసుబ్రహ్మణ్యం గొంతు బాగలేదు. ఆ పాట ఏంటి, ఎన్ని ముద్దులా సిన్నాడమ్మా ఎన్న ముద్దలా ఉన్నాడమ్మా అనేది ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన గొంతు గరగరమంటుంది. ఈయనకి నచ్చలేదు పాట. తర్వాత వాళ్ళిద్దరు రెమ్యునరేషన్స్ పెంచుకున్నారు. ఈయన రెమ్యునరేషన్ సంగతికి ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళ సో ప్రయాణంలో వాళ్ళ ఆ విధంగా ఆయన జోకులు, తర్వాత ఆయనతో ట్రావెలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. సార్ మాతృదేవోభవలో సార్ అద్భుతమైనటువంటి పాటలు. బా అసలు ఒకనాటి పాటలు అసలు అవి వింటే ఎప్పుడైనా ఏడుపు వచ్చేస్తుంది. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి అని అంటాడు. ఏమి థాట్ అండి. తర్వాత అందులోనే రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే అంటాడు. రాలిపోయే పువ్వా నీకు రాగం ఎందుకు, వాలిపోయే పొద్దా నీకు పొద్దు వాలిపోయేటప్పుడు వచ్చి ఎర్రగా రంగులు వస్తాయి. పొద్దు వాలిపోతుంది, వర్ణాలు నీకు రంగులు ఎందుకు, ఆ క్యారెక్టర్ సింపులైజ్ చేస్తా. ఈ పాటకి అవార్డు వచ్చింది ఆయనకి. తర్వాత కృష్ణదేవరాయలు జయంతి జరిపించమని గవర్నమెంట్కి సూచించాడు ఆయన. కృష్ణదేవరాయలు తెలుగు భాషకి అవును అష్టదిగ్గజాల కవుల్ని పోషించి తెలుగు భాషను బాగా పోషించాడు కదా ఆయన. అవునవును. కృష్ణదేవరాయలు జయంతి చేయమని గవర్నమెంట్కి సూచించాడు ఆయన. సో ఆ భాష మీద అంత గౌరవం, అంత ప్రేమ వేటూరి సుందరరామూర్తి గారికి. చాలా పాటలో చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటంటే, సార్